బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. సో ఇప్పుడు ఆఫ్టర్ సర్జరీ తర్వాత అంటే బాయ్స్ ఎప్పుడైతే ట్రాన్స్జెండర్ గా చేంజ్ అయిపోతారో ఆఫ్టర్ సర్జరీ తర్వాత అంటే మీసాలు కానీ గడ్డం కానీ ఇంకేం పెరగదంటారా? కొంతమందికి ఏం చేస్తారంటే సర్జరీ చేసేటప్పుడు ఆ బ్లడ్ తీసి మొహానికి పూసేస్తారు. అమ్మో! ఆ! ఆ అవయవాలు ఎప్పుడు కట్ చేస్తారో ఆ బ్లడ్ తీసి మొహానికి పూస్తారు అని అంటారు గానీ, నాకు పూర్తిగా దాని గురించి తెలీదు. నేనైతే పూపించుకోలేదు. ఉమ్, పూసినప్పుడు స్మూత్‌గా అయిపోతది అని చెప్పి అంటున్నారు. నాకైతే ఇక్కడి వరకు హెయిర్ ఉండేది. ఉమ్, ఉమ్, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు హెయిర్ ఉండేది. ఉమ్, కొంచెం సోపేసుకుంటే చాలా బురగొచ్చేసేస్తదనమాట. ఉమ్. హెయిరు రింగులుగా ఉండేది. ఓ కర్లీ హెయిర్. కర్లీ హెయిర్. కాళ్ళకి గాని, తొళ్ళకి గాని అలాగా విపరీతంగా ఉండేది. ఒళ్ళంతా. ఒళ్ళంతా. నేను సర్జరీ చేసుకున్న 41 రోజుకి మాకు బాగా ఫంక్షన్ చేస్తారు. ఆ ఫంక్షన్‌లో బాగా పసుపు అంతా రుద్ది ఒక పెళ్లి కూతురు మాదిరి చేసి నలుగుబెట్టి చేస్తారు. ఉమ్. అప్పుడు ఎట్ట పోయాయో నాకే తెలీదు. ఓ అసలు ఇంకా హెయిర్ అనేది లేదు. హెయిరే లేదు. స్మూత్ అయిపోతది. మెత్తగా అయిపోతది బాడీ అంతా. స్కిన్ అంతా. స్కిన్ అంతా మెత్తగా లేడీకి అయిపోయినట్టు అయిపోతది. ఓకే. ఆఫ్టర్ సర్జరీ అయిన 41 డేస్ తర్వాత. హ్మ్. సో ఖచ్చితంగా సర్జరీ అయిన తర్వాత 41 డేస్ తర్వాత ఫంక్షన్ చేస్తారా? కంపల్సరీగా అంటే చేస్తారు. దేనికోసం అది 11 రోజులకు ఒకసారి చేస్తారు. 21 రోజుకి ఒకసారి చేస్తారు. 31 రోజుకి ఒకసారి చేస్తారు. లాస్ట్ 41 రోజుకి చాలా గ్రాండ్‌గా అన్ని 13 జిల్లాలకు చెప్తారు. సో అదర్ స్టేట్‌కి. అదర్ స్టేట్ నుంచి కూడా పిల్లల్ని పంపించి అందరి సమక్షంలో చేస్తారు. చాలా పెద్ద కమ్యూనిటీ ఉంటుంది. మా కమ్యూనిటీతో చాలా పెద్ద సెలబ్రేషన్ చేసుకుంటాం. కానీ నిజంగా లైఫ్ లో చాలా వరకు కొంతమంది మంచిగా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు నవే డేస్ లో అంటే సొసైటీలో సమాజంలో ఒక ఈ ట్రాన్స్జెండర్స్ అనే పదానికి ఒక గౌరవం వచ్చింది. అది మనుషుల్లో కూడా చాలా మార్పు వచ్చింది. ఎంతో మంది గవర్నమెంట్ సెక్టర్స్ లో జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కరు ఇప్పుడు చూస్తున్నాం సక్సెస్ అవుతున్న వాళ్ళని. కానీ అంటే మీ లైఫ్ లో మీరు చేసే ప్రాబ్లమ్స్, మీరు ఫేస్ చేసే కొన్ని ఉంటాయి, హార్ట్ చాలా పెయిన్ఫుల్ గా అనిపించేది. అంటే ఎంత కమ్యూనిటీలో ఉన్నా, ఎంతమంది ఆదుకున్నప్పటికీ కూడా ఇటువైపు పేరెంట్స్ ని వదిలి ఉండేది ఒకటి చాలా భారమైనటువంటి పెద్ద ఇది కదా. ఆ తర్వాత మరి మనుషులతో తిరగాలి, డైలీ వేస్తే ఎంత కమ్యూనిటీలో ఉన్నా బయట సొసైటీలోనే తిరగాలి, బయట సొసైటీలోనే వర్క్ చేయాలి. ఎన్జిఓస్ గా మీరు వర్క్ చేశారు కూడా. సో మరి అవన్నీ ఎలాగా ఫేస్ చేసుకొని వచ్చారు? నా గోల్ ఏంటంటే నేను బెగ్గింగ్‌కి వెళ్ళకూడదు. మా అన్నయ్య వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. టౌన్‌లో జాబులు చేస్తున్నారు. బెగ్గింగ్‌కి వెళ్తే వాళ్ళు ఎక్కడో దగ్గర తీసుకొని చంపేస్తారు అనే భయం. నేను ఏదైనా జాబ్ చూసుకున్నాము అంటే 10థ్ క్లాసు దాని మీద ఎవరు జాబులు ఇవ్వరు. అందులో నేను ఇలాగ అయిపోయాను కదా! ఎవరిస్తారు? మేమంటేనే కొంతమంది అప్పట్లో చాలా చీదరించుకునేది. హేళనగా చూసేది. వివక్షగా చేసేది మమ్మల్ని. అందువల్ల నేను ఎక్కడ గవర్నమెంట్‌కి నేను ట్రై చేయలేదు. అట్టాటి సమయంలో కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఎన్‌జీఓ నాకు సహాయం చేసింది. దానిలో నేను రూ. 3000కి చేరాను. అప్పటినుంచి ఇటీవల ఒక నెల కిందటి దాకా నేను దానిలోనే చేస్తూనే ఉన్నాను. అప్పటినుంచి నేను చేసిన స్ట్రగుల్స్ నేను ఎదుర్కొన్న సమస్యలు 18 సంవత్సరాలు నేను ఎంత బాధలు ఎదుర్కొన్నానంటే అంత బాధలు. చెప్పలేము ఆ బాధలు. నేను పడే బాధ ఇంకొక ట్రాన్స్‌జెండర్ పడకూడదు అనే బాధ నాలో కలిగింది. నేను మనీ కంటే ఎక్కువ ఈ బాధలు పడకుండా ఉండాలి అని చెప్పంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తే ఎదుటోళ్ళు బాధపడకుండా ఉంటారు. నేను పోతుంటే నన్ను ఎంతోమంది కిండల్ చేస్తుండేది. ఈవిడ ఒక నాయకురాలంట. ఈవిడ మళ్ళీ అందరికి హెల్ప్ చేస్తదంట. ఈవిడే రక్షించుకోలేకుంది. మళ్ళీ ఈవిడికి ఏంటి అని చెప్పని అలాగా అనుకునేది. అయినా ఇట్లాంటియన్నీ ఎదుర్కొంటే మనం ముందుకెళ్ళలేము. ఇలాంటియన్నీ వదిలేయాలి అని చెప్పని నేను కలెక్టర్లతో, ఎస్పీ గారులతో ఇదంతా పోరాడేది. ఆధార్ కార్డ్ కోసం. ఓన్లీ ఆధార్ కార్డ్ కోసం పోరాడేది. నాకు ఆధార్ కార్డులు లేవు. ఆధార్ కార్డులు అడిగితే ఎంఆర్ఓ ఆఫీస్‌కెళ్ళి ఆధార్ కార్డ్ అడిగితే, మీ అమ్మ నాన్న పేరు ఏం పేరు? మీది ఏ ఊరు? మీ ఇంటి పేరు చెప్పండి అని. అమ్మా నాన్న వదిలిపెట్టేసే కదా మేము బయటొచ్చేసింది. కొంతమందినైతే వదిలిపెట్టేసి మేమొస్తాము. కొంతమందైతే వోళ్ళే
బయటకు బయటకు పంపించేస్తారు. పంపించేస్తారు. అలాంటప్పుడు వాళ్ళ పేర్లు మేము ఎలాగా మెన్షన్ చేస్తాం అక్కడ? చెయ్యం గదా! అవును. అవును. అందుకని మేమేం చేసామంటే, మాకైతే ఎవరైతే రీతేస్తారు మమ్మల్ని కూర్చొనబెట్టుకొని, మేము ఫస్ట్ ఎళ్ళినప్పుడు మాకంటే పెద్దోళ్ళు మమ్మల్ని కూర్చొనబెట్టి రీతేస్తారు. రీతేసినప్పుడు ఈళ్ళు మీ గురువు గారు అంటే అత్త. ఈవిడ మీ అమ్మ. ఆ రోజు నుంచి అత్త, అమ్మ అంటే వాళ్ళే. వాళ్ళే మాకు. అత్త అంటే భర్తతో సమానం మాకు. అమ్మ అంటే ఆ అమ్మాయి. అలాగా ఉంటామనమాట. అత్తగారింటి పేరే మాకు వర్తిస్తది. మా హుహు. ఇంటి పేరు మాకు వర్తించదు. మా అమ్మ, నాన్న పేరు మాకు వర్తించదు. మా అత్తగారి పేరుంటాది. లేదంటే వాళ్ళ భర్త గారి పేరుంటది. అత్తగారి భర్త గారి పేరుంటాది. అంతేగాని మా అమ్మ, నాన్న పేరుండదు. మా ఇంటి పేరుండదు. ఎవరికి గూడా. హ్మ్. సహజంగా మాక్సిమం 75% అత్తగారింటి పేరే ఉంటది. అత్తగారు హస్బెండ్ పేరు తండ్రిగా ఉంటదే గానీ, అవును. అవును. మా అమ్మ, నాన్న ఇంటి పేరు ఎవరికీ ఉండదు. హ్మ్. ఒకవేళ ఇప్పుడు జనరేషన్‌లో 25% ఉండొచ్చేమో బహుశా తెలీదు. అయితే మేము ఆ ఆధార్ కార్డులు సంపాదించుకునే దానికి 5 ఇయర్స్ కష్టపడ్డారు. కష్టపడ్డాం. కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగి, తిరిగి, తిరిగి ఎవరొచ్చారక్కడ? గ్రీవెన్స్ డేకి ప్రతి సోమవారం రోజు గ్రీవెన్స్ డే జరుగుతది. అప్పుడు మేమెళ్ళామనుకో లైన్‌లో ఎళ్ళినా గూడా ఎవరొచ్చారు? ట్రాన్స్‌జెండర్స్. పక్కన నెట్టేసి అక్కడ కూర్చోమనండి వాళ్ళంతా. ముందు ఈళ్ళకి చూపించి పంపించేసేయండి. లంచ్ అవర్ అవుతది. మళ్ళీ వాళ్ళొచ్చేటప్పటికి మేము అక్కడే కూర్చోనుంటాం. మాకు బువ్వుండదు, ఏముండదు. పడిగాపులు కాసి 5 సంవత్సరాలకి పోరుకాడాం. హ్మ్. అప్పుడు ఆధార్ కార్డులు మా నెల్లూరు జిల్లా వాళ్ళకి మొత్తం ఇప్పించాం. తర్వాత ఆధార్ కార్డ్ ఉన్న తర్వాత రేషన్ కార్డ్. రేషన్ కార్డ్ ఇచ్చిన తర్వాత మాకు పెన్షన్ అడిగాం. చంద్రబాబు నాయుడు గారిని పెన్షన్ అడిగాం. ఆ హయాంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. ఆయన్ని అడిగాం డైరెక్ట్‌గా. అంటే మహిళా దినోత్సవం రోజు ఒకసారి నెల్లూరులో మీటింగ్ పెట్టారు. కనపర్తిపాడులో మీటింగ్ పెట్టారు. ఆ రోజు ఒక అర్జీ రాసుకొని తీసుకెళ్ళాం. పోలీసులు పంపలేదు. మీరు గాని ముందుకు గాని వచ్చారంటే అరెస్ట్ చేసేస్తానన్నాడు ఎస్పీ గారు. అయినా అరెస్టే కదా చేస్తారు. ఎంతమందున్నారు? 700 మంది దాకున్నారు. 700 మంది కోసం నా ప్రాణం పోతే పోయింది. వాళ్ళ కోసమే కదా నా ప్రాణం పోయేదని చెప్పని ఎంత బార్‌కెళ్ళేసేస్తున్నారు. ఎగిరి దూకేసేసి అవతలకెళ్ళిపోయారు. అమ్మో! దూకేసి ఎళ్ళిపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. పోలీసులందరూ ముట్టడిచ్చేసేసారు. అప్పుడు ఆయన చెప్పారు. ఎవరి చేత చెప్పి పంపించారు. ఆవిడని పైకి తీసుకురమ్మంటున్నారు. ఆవిడ ఎందుకు దూకిందో అది అడగాలంట సారు అని చెప్పంటే నేను అర్జీ పట్టుకొని ఆహ్, చంద్రబాబు నాయుడు దగ్గరికెళ్ళాను. సార్ ఇవి మా బాధలు. మాకు పెన్షన్ లేదు, ఏమి లేదు. గవర్నమెంట్ దగ్గర నుంచి మాకు ఏ ఆదాయం లేదు. మేము ఎలా బ్రతకాలి? మాకు చదువుకున్నోళ్ళకి ఏదైనా ఉద్యోగాలన్నా ఇప్పించండి. లేదంటే మాకు పెన్షను ఇవ్వండి. మేము వికలాంగులతో సమానమే గదా! ఒక అవయవం కోల్పోయినోళ్ళమే గదా! అని జెప్పని అడిగాం. అడిగినప్పుడు ఓకే అన్నాడు. వికలాంగులకి, బ్లైండోళ్ళకి మాకు 3000 చొప్పున ఇస్తున్నారు. పెన్షన్ శాంక్షన్ పెన్షన్ చేశారు. శాంక్షన్ జేశారు. మొత్తానికి గట్టిగా ఆ! సాధించారు. సాధించాం. ఎన్ని లాఠీల దెబ్బలు. ఒకనాటి లాఠీల దెబ్బలు తినలేదు. ఆయనెళ్ళిపోయిన తర్వాత సెపరేట్‌గా పిలవనంపించి రూమ్‌లో ఏసి కొట్టారు నన్ను. అమ్మో! అంత సాహసం ఎందుకు చేసావు? ఆయన గాబట్టి పిలవనంపించి. మా ఉద్యోగాలు పడతాయి. అప్పుడు ఎవరు పెడతారు మాకు బువ్వ అని జెప్పని రూమ్‌లో ఏసి కొట్టారు. హ్మ్. కొడితే కొట్టినారు. అయినా వాళ్ళకి ఈరోజు రూ. 3000 వస్తున్నాయంటే సంతోషమే గదా! ఆ సంతోషం ముందా ఈ దెబ్బలెంత అనుకునేదాన్ని. అలాగని జెప్పని వదిలేయలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.